కోమలి నిజంగా సారీ. ఎందుకంటే ఆడవాళ్ళంటే ఇన్నాళ్ళు ఏమనుకుంటున్నాం, ఆడదంటే హనీమూన్ తర్వాత కూడా ట్రాప్ చేసి ప్రియుడితో కలిసి మొగుడిని చంపేస్తుంది. ఆడదంటే ఒక్కడిది లేకుండా ఒక ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఆడదంటే కేవలము బాయ్ ఫ్రెండ్ని షాపింగ్లు గట్రా రీఛార్జ్లు ఇవన్నీ చేయించుకుంటూ డబ్బులు ఖర్చు పెట్టించుకుంటూ ఉంటుంది. ఆడదంటే కేవలం స్వార్థము కమర్షియల్ మెంటాలిటీ తప్ప నిజమైన సెన్సిటివిటీస్ అనేవి వాళ్ళ లోపల ఉండవు. కేవలం మగాన్ని వాడుకోవడానికి పుట్టిన పదార్థమే ఆడది అనుకుంటున్నాం ఇన్ని రోజులు. నేను కానీ నాలాంటి చాలామంది మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకెక్కువైపోయింది. దానికి కారణం కూడా లేకపోలేదు, ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. ఆల్మోస్ట్ 60-70% ఆడవాళ్ళు కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో అసలు నాట్ ఓన్లీ అమ్మాయిలు, యూత్ అంతా కూడా ప్రేమ అంటే జస్ట్ ఒక ఓయే రూమ్కి వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాస్, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత హార్మోన్ తెలుసు కదా, కొన్ని కోరికలను తీర్చుకోవడానికి తప్పదు. ఇంకా డైరెక్ట్గా ఆ పదం అడగలేం కదా, మనది సంస్కృతి సంప్రదాయాలపైన ఉన్న దేశం కాబట్టి అలాంటి పదాలు వాడలేం కాబట్టి ప్రేమను వాడతాం. మన లస్ట్ తీర్చుకోవడానికి లవ్ అనే మాటను వాడుతూ అందులో ఉన్న సెన్సిటివిటీస్ని ఎప్పుడో వదిలేసాం. విరహాలు, ఎదురు చూపులు, మనసు ఇవ్వడాలు, దీనేమంటారు, వాళ్ళ ఊహల్లో ఊగిపోవడాలు, తేలిపోవడాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది. అసలు ఇంకా వాళ్ళ కోసము ఎదురు చూడడమే లేదు, ప్రాణం ఇవ్వడము ఎప్పుడో పోయింది. ఇప్పుడు ప్రాణాలు ఇవ్వట్లే, ప్రాణాలు తీసుకొని చంపేస్తున్నాడు. మొన్న కూడా చంపేశాడు బీహార్లో అనుకుంటా. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే వీడు అతిథిలాగా వెళ్ళిపోయి గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అది ప్రేమనా? అది ఏ కోణంలో ప్రేమ అవుతుంది? అంటే నిజంగా ఇప్పుడు అంటే సెన్సిటివిటీస్ లేవు, కేవలం నాకు దక్కలేదు అన్న ఈగో మాత్రమే ఉంది అక్కడ. ఆ ఈగో వల్ల అమ్మాయిని చంపేయడానికి కూడా సిద్ధమయ్యావు, క్రిమినల్గా మారడానికి కూడా సిద్ధమయ్యావు. ఒక నేరస్తుడు అయ్యావు తప్ప ఒక నిజమైన ప్రేమికుడిలాగా త్యాగం చేయలేకపోయావు. చూసావు, అలా ఉంది లవ్ అంటే. ఇక అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరే సరే, అసలు అమ్మాయిలనే కాదు, అసలు మొత్తం యూత్ అనేదే ఒక డికేడ్ అయిపోయింది ప్రేమ అన్న మాటను మర్చిపోయి నిజమైన సెన్సిటివ్ ప్రేమను ఫీల్ అయ్యి. అలాంటి సందర్భంలో కారణాలు ఏవైనా సరే ఈ కోమలి అనే అమ్మాయి ఈ ప్రేమ కోసం, కేవలం ప్రేమ కోసం వన్ సైడ్ లవ్ చాలా తక్కువగా వింటాం. అమ్మాయిల సైడ్ నుంచి వన్ సైడ్ లవ్ అనేది చాలా రేర్గా వినిపించే వర్డ్. ఒకవేళ వన్ సైడ్ లవ్ ఉన్న దాని స్పాన్ చాలా తక్కువ, అంటే 1 month 2 months తర్వాత వీడు నాకు పడేలా లేడు అని చెప్పేసి ఇంకా వదిలేస్తారు అంతే. అంతేగాని వాడి కోసం తాజ్మహల్ కట్టడము, సుస్వాదం సినిమాలో లాగా సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది తక్కువ. ఇంపాసిబుల్ లేదని చెప్పము, తక్కువ. అలాంటి అరుదైన రకం అమ్మాయి కోమలి. వాడు ఏ కోణంలో కూడా ఈ అమ్మాయిని ప్రేమించట్లేదు, అయినా సరే వాడి కోసమే వెయిట్ చేస్తూ ఉంది. మనకు ఓల్డ్ సినిమాలో చూపించినప్పుడు చిన్న పాత సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి జ్ఞాపకం తీసుకోవడం. అలాగే వాడు టేస్ట్ చేసిన స్పూను, వాడి హెయిర్, వాడి కర్చీపు, ఎవ్రీథింగ్. ఒక ప్రియమైన నీకు సినిమాలో తరం స్నేహ సంథింగ్ అలా. అంటే ఆయన వాడికి సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని వాడు ప్రేమించకున్నా సరే, ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నా సరే, తను జస్ట్ ఫ్రెండ్ జోన్లో పెట్టినా సరే వాడి కోసమే, అంటే వాడితో పెళ్లి చేసుకోవాలి, వాడితోనే లైఫ్ను ఊహించుకొని వాడి లైఫ్లో తను లేదని తెలిసినా సరే ఒక పిచ్చి దానిలా ప్రేమించడం, ఆ ప్రేమించి చివరికి ఆ డిప్రెషన్ తట్టుకోలేక, ఎప్పటికీ దక్కడు అనే డిప్రెషన్ తట్టుకోలేక ప్రాణం తీసుకోవడం అనేది ప్రేమ పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప విషయం అయినప్పటికీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా నేను ఖండిస్తున్నాను. అంటే 19 years ఏజ్ చాలా చిన్న ఏజ్. ఇంకా దారుణం ఏంటంటే ఒక తల్లి ఎక్కడో ఖత్తర్లోనో అబ్రాడ్లో ఉంది, దుబాయ్లోనో ఎక్కడో ఉంది, తను పక్కన ఉంటే సిస్టర్స్ బ్రదర్స్ లేకపోతే రిలేటివ్స్ పక్కన ఉంటే తనకు వచ్చిన వీక్ మూమెంట్ని ఓవర్కమ్ చేసి ఉండగలిగేది. అంటే ఎవరూ లేరు అన్న బాధ తనకి ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఇలాంటి ప్రేమ విషయాల్ని మనము పేరెంట్స్తో డిస్కస్ చేసేంత మెచ్యూర్డ్ ఇంకా సొసైటీ అంత డెవలప్ అవ్వలేదు. అయినా వీళ్ళు మాట్లాడారు, వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ రిలేటివ్ ఎవరో అబ్బాయితో మాట్లాడి ఒప్పించడానికి ట్రై చేశారు పెళ్లి కోసం. అబ్బాయి సస్యమైన అసలే ఒప్పుకోలేదు. సో దానివల్ల ఇంకా తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు. 6 months బ్యాక్ కూడా ప్రయత్నం చేసింది, కానీ ఈసారి కాపాడే వాళ్ళు ఎవరు లేరు. సో ఈ కోమలి తను నేర్పే పాఠం ఏంటి అని చెప్పేసి అంటే, స్టిల్
సెన్సిటివిటీస్ అనేవి బతికే ఉన్నాయి. ఇంకా నిజంగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి మనం. ఆ బాధ్యత మనపైనే ఉంది. అలా ఇలాంటి వ్యక్తులు జెండర్‌తో సంబంధం లేదు. మన ఫ్రెండ్స్ రూపంలో ఉండొచ్చు, మన రిలేటివ్స్ రూపంలో ఉండొచ్చు, మన ఫ్యామిలీ, మన సిస్టర్స్, మన బ్రదర్స్ ఏ రూపంలో అయినా ఉండొచ్చు. సో, ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే ఆ సింప్టమ్స్‌తో కనిపిస్తే గనక వెంటనే మనం అలర్ట్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన హ్యూమన్ టచ్ మన నుంచి రావాలి. ప్రపంచం ఎలా తయారైందంటే మనుషులే కాదు జంతువులు కూడా ఒంటరైపోతున్నారేమో అనిపిస్తుంది. పెంగ్విన్ గానీ, మొన్న కోతి గానీ మనమే అనుకుంటున్నాము. ఇప్పుడు చూస్తా ఉన్నాం గదా! పులులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. కోతులైతే ఆల్మోస్ట్ మనుషులతో మా ఊర్లలోనైతే ఎవ్రీడే వచ్చేస్తూనే ఉన్నాయి. సో, మనుషులే గాదు జంతువులు గూడా ఒంటరైపోతున్న జమానా ప్రపంచంలో బతుకుతున్నాం. అలాంటి భూగ్రహంలో నివసిస్తున్నాం గాబట్టి, మనిషికి మనిషి డెఫినెట్‌గా సహాయం చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో, ఎవరైనా డిప్రెషన్‌లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. సో, ఇదే ఈ వీడియో ఉద్దేశ్యం. థాంక్ యూ.